అధికారం కావాలి, రాజకీయ నాయకులకి పదవి కావాలి. అధికారం పదవి కావాలంటే ఓట్లు కావాలి, ఓట్లు వేయడానికి జనం కావాలి. అందుకోసం ఎన్నో తాయిలాలు ఇస్తారు, మీరే దేవుళ్ళు అంటారు, జనం చుట్టూ తిరుగుతారు, వాగ్దానాలు కూడా చేస్తారు. మొత్తానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఓట్లేసినాక మాత్రం జనం కనపడడు, వాళ్ళ ఘోష నాయకులకు పట్టదు. ఇంకా నాయకుల చుట్టూ తిరగడం మొదలెడతారు జనం. కానీ నాయకుడు దర్శనం మాత్రం దొరకదు. జనం ఘోష నాయకుడికి చేరాలంటే ఎలా? అందుకే ఇంక్విలాబ్ టీవీ చేస్తుంది గల్లీ లుల్లి, జనం తరపున జనం కోసం. పెట్రోల్ రేట్ పెరిగిందా? నిత్యావసర రేట్లు పెరిగాయా? అసెంబ్లీలో పార్లమెంట్లో జనం కోసం కాకుండా స్వలాభం కోసం నాయకులు చట్టాలు చేస్తున్నారా? మీ ఎమ్మెల్యే కనపడటం లేదా? మీ ఎంపీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? మీ మంత్రి మిమ్మల్ని ఆదుకోవడం లేదా? ప్రభుత్వం మీ సమస్య తీర్చడం లేదా? ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదా? ఇదిగో మైక్, అదిగో కెమెరా, గొంతు విప్పరా పౌర. సమస్య నీది, పరిష్కారం అడుగు. పాలకులు దిగొచ్చేలాగా, సమస్య తీర్చేలాగా కదలాలి జనం, స్పందించాలి ప్రభుత్వం. ఇతను జగిత్యాల జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్. భార్య ముందు హీరో కాబోయి ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యి ఇప్పుడు జీరో అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, కులమత జాతులకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని, ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తామని, శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరాక వాటన్నిటిని గాలి కొదిలేసి రక్షించాల్సిన ప్రజలపై వీధి గుండాల్లాగా దాడి చేసిన ఈ ప్రబుద్ధుడు ఈ ఎస్ఐ అనిల్. ఇప్పుడు తాను చేసిన పనికి సస్పెండ్ అయిన సంఘటన పూర్వపరాలను మీ ముందుకు తెస్తున్నాం. షేక్ ఫరా అనే ముస్లిం అమ్మాయి, ఆమె తల్లి ఆర్టీసీ బస్సులో జగిత్యాలకి వస్తున్నారు. కరీంనగర్లో ఒక మహిళ బస్సులో ఎక్కింది. తాను కూడా జగిత్యాలకు వస్తుంది. షేక్ ఫరా తన తల్లి ఇద్దరు కూర్చున్న సీటు వద్దకు వెళ్ళి ఖాళీగా ఉన్న 3వ సీట్లో కూర్చుంది. పదే పదే మరికొంత జరగమని అనడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గలాట జరిగింది. ఒకరినొకరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ వెనక సీట్లోకి వెళ్ళి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫరా సీటు వద్దకు వచ్చి కూర్చుని, నా భర్త ఎస్ఐ, నేను నా భర్తకు ఫోన్ చేశాను, అతను వచ్చి మీ సంగతి చూస్తాడు అని బెదిరించింది. వారు జగిత్యాల బస్టాండ్లో దిగినాక మాట్లాడుకుందామని అన్నారు. బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే సినీ ఫక్కీలో సివిల్ డ్రెస్సులో ఉన్న ఎస్ఐ అనిల్ కారుతో బస్సును అడ్డగించి బస్సు ఆపాడు. అప్పుడు ఎస్ఐ అనిల్తో పాటు డ్యూటీ డ్రెస్లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. బస్సులో ఎక్కిన ఎస్ఐ అనిల్ తన భార్యతో ఎవరు నీతో గొడవ పెట్టున్నారని అసభ్యంగా మాట్లాడాడు. తన భార్య షేక్ ఫరా ఆమె తల్లిని చూపించడంతో వారి వద్దకు వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ తీవ్రంగా బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడ్డ ఫరా తన ఫోన్లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్ నంబర్కి వీడియో పెట్టింది. వీడియో రికార్డ్ చేస్తుండడంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోయిన అనిల్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని జుట్టుపట్టి బస్సు నుండి బయటికి లాక్కొచ్చి కొట్టాడు, బూటుకాళ్లతో తన్నాడు. అదే సమయంలో అనిల్ భార్య ఆ యువతి తల్లి మీద కూడా చేయి చేసుకుంది. బస్సులో ఉన్న అంతమంది జనం ఆ తల్లి కూతుళ్లపై జరుగుతున్న దాడిని చూస్తున్నారే కానీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అనిల్ని నిలదీయడంతో ఆ అమ్మాయి పగిలిన ఫోను, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని ఎస్ఐ అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరిగిన సంఘటన బాధితురాలి మాటల్లోనే విందాం. ఎందుకు మీరు వచ్చారు? ఏంటిది లేడీస్ మీద ఫీలింగ్ తీస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్ తీయకండి అంటే ఎట్లా అంటే అట్లా తిడుతుంది. పిచ్చకుంటది అని తిట్టింది. ముస్లింల పక్కన కూర్చోవద్దు, పిచ్చకుంటది అని చెప్పింది. అవును, మీరు మా ఎందుకు మీరు వచ్చారు? ఆమె అంటే ఏంటిది నేను సిద్దిపేట నుంచి వస్తున్నాను, జగిత్యాల బస్సులో వస్తున్నాను. జగిత్యాల బస్సు వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్లో ఒక ఆమె ఎక్కింది. ఆమె 5 సార్లు ఎక్కింది, దిగింది. అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా నా పక్కన వచ్చి కూర్చుంది. నేను మా అమ్మ కూర్చున్న తర్వాత అటు జరగండి అని చెప్పింది. పిండం మొత్తం వేడిగా ఉంది, చల్లారగా అటు జరుగుతా. అమ్మ ఇప్పటికైతే కూర్చో అంటే కూర్చునే ప్లేస్ ఉంది, ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లిమ్స్ లంచాలు ఇంతే, ముస్లిమ్స్ పిచ్చకొండలు ఇంతే అని గలీజ్గా కూర్చొని చెప్పింది.
నాకు అది తెలీదు, నేను ఏమనలేదు. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎలా తిడతారు అలా అని చెప్పేస్తే వెనకకెళ్ళి కూర్చున్నాక తర్వాత ఆయనకి ఎవరికో ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది. ఎవరిని పట్టించుకోలేదు, బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. తిట్టకని ఏమేమో అంటున్నారు. మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు. మాది నేను ఉన్నాం. సడన్ గా జగతాలు రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తూనే ఆమె మేమంతా పట్టించుకోలేదు. ఎంత ఇష్టం అది, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. జగతాలు బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేజ్ లేదు, ఏం లేదు. అక్కడ ఎవరు దిగే వాళ్ళు లేదు. పోలీస్ కార్ అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు. ఒకతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఒకతను పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు. మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, మా తప్పుంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఆమెనే పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక ఏంటిది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాడు. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలగొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్ ఒక హ్యాండ్ పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుందండి, ఆ షూతో 3 times నన్ను 500 members నన్ను అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు. అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 town ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి, ఇప్పుడు తెలిసింది. డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగట్లేదు. 1.5 నుంచి నేను ఇదిలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు. ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది, ఆ కార్కి నెంబర్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కూడా లేదు. అలాంటి కార్ మన ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు. మన పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నారు. నిన్న జరిగిన సంఘటనకు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులు ఎస్ఐ అనిల్ కానిస్టేబుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో అలాంటివి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని ఫరా పక్షాన ముస్లిం సమాజం నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు రాస్తా రోకోలు చేపడతామని హెచ్చరించారు. కొడిమ్యాల వద్ద ముస్లిం సంఘాలు రాస్తా రోకో నిర్వహించారు. అదే సమయంలో కొండగట్టు పర్యటన నిమిత్తం వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె భారత జాగృతి సమితి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయం తెలుసుకొని ముస్లిం పెద్దలను కలవడంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కవితను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కవిత మీకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. लेगा ना तो अब यहाँ देने के बाद आधे हो गए दे देंगे, दे के चले जाएंगे। जाके बाद थोड़ा फ्रेशअप हो जाओ, जब तक उर्मा मैडम आ जाते, आने के बाद सब हम आ रहे थे। गाड़ी रुका दी कि वो एसआई साहब क्या करे, बच्चे ऊपर दोनों जेंट्स कांस्टेबल ये दोनों चढ़ने के बाद इसको बच्ची क्या करी थी, वो तो वीडियो रिकॉर्डिंग कर रही थी उसको वीडियो रिकॉर्डिंग करती बोल के मार दी, बोल के बच्ची को बयान मार देने के बाद पुलिस कंप्लेंट भी की हम लोग। अब तक इसको एफआईआर भी नहीं हुआ, बोल के हम आपसे रिक्वेस्ट कर रहे हैं मैडम इसके ऊपर इंक्वायरी करके करेक्ट इंसाफ करेंगे। इंक्वायरी నేను కూడా మాట్లాడలా एफआईआर मैं ऑलरेडी बात कर रहा हूँ एसआई के ऊपर एफआईआर ऊपर इंक्वायरी करके आज पूरा बिजी है, बस खत्म करके फिर बात करेंगे। जरूर सर। मैं अमजदुल्ला खान మజ్లిస్ బచావో తహరీక్ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ ఈ సంఘటనపై స్పందిస్తూ దాడికి కారకురాలైన ఎస్ఐ అనిల్ భార్యతో సహా
ఎస్ఐ అనిల్ అతనితో పాటు వచ్చిన పోలీసు కానిస్టేబుళ్లపై హత్యా ప్రయత్నం కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు స్పందిస్తూ ఇలాంటి హేయమైన సంఘటనకు కారకుడైన ఎస్ఐ అనిల్ మీద ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎస్ఐ అనిల్, కానిస్టేబుల్ ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటూ వెంటనే సర్వీస్ నుండి తొలగించాలని, ఈ సంఘటనపై జగిత్యాల ఎస్పీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ తురక కాష సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ఇమాం పాషా, ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలీభాయ్. मैं अमजदुल्ला खान, स्पोक्समैन एमबीटी। एक्चुअली आपके दरमियान में आने की वजह यह है कि आज सुबह में जो है जगतियाल में एक नाखुशगवार वाक़या पेश आया। मेरे को पूरा वीडियो जगतियाल के कुछ लोग भेजे हैं। वाक़या यह है कि एक माँ और बेटी, रज़िया बेगम माँ का नाम है और शेख फराह जो है उनकी लड़की है, स्टूडेंट है। ये दोनों जने जो है अपने वालिद से मिलकर सिद्दीपेट में उनके वालिद जो है कोई आम के बाग में काम करते, तो वहाँ पर जाकर उनको अनाज पानी देकर वापस हो रहे थे। तो सिद्दीपेट से बस में बैठे ये लोग। बस का नंबर है TS02US5821 बस का नंबर है। क्योंकि सुबह के टाइम पे बस जो है बहुत गर्म रहती है, तो जो 3 सीटर रहते हैं, 3 जने जो बैठने की सीट होती है, वो कोने की सीट खाली रख के बीच में 2 सीट में ये लोग माँ और बेटी दोनों बैठकर सफ़र कर रहे थे। बस जो है सिद्दीपेट से निकलकर करीमनगर के करीब में एक लेडी, कोई एक औरत, दूसरी ख़वातीन उसमें बस में चढ़ती है और ये माँ बेटी को ये बोलती है कि उधर कोने में हटो, मैं इधर बैठना चाहती हूँ। तो वो लोग बोले कि भाई दूसरे सीट जो खाली है उसमें आप जाके बैठो, वहाँ पर धूप आ रही है, हम लोग नहीं बैठते। तो बाजू की सीट पे बैठकर ये जो दूसरा पैसेंजर है जो करीमनगर से चढ़ा था, वो तेलुगु में जो है तुरगुड़ाला बोल के कुछ गाली गलौज करने लगी। क्योंकि शेख फराह जो है पढ़ी लिखी लड़की है और इसको तेलुगु अच्छी तरीके से आती है। जो दूसरी लेडी पैसेंजर इसको जो अब्यूसिव लैंग्वेजेस यूज़ कर रही थी और कुछ मुस्लिम्स के बारे में भी कमेंट्स पास कर रही थी, तो उसको कन्फ्रंट की। ये बोली कि आप ऐसा क्यों बात कर रहे हैं, नू हिंदू को चेशरा। तो बीच में दोनों में कुछ बहस हुई। उतने में कंडक्टर आया। कंडक्टर आके जो करीमनगर में जो पैसेंजर चढ़ी थी उसको ये बोला कि आप जाके दूसरी सीट पर बैठ जाओ। तो ये जो लेडी करीमनगर में चढ़ी वो किसी को फ़ोन करके रास्ते में यही कि 2 मुस्लिम ख़वातीन हैं, मेरे साथ ऐसा करे, मेरे साथ ऐसा करे। जो जगतियाल बस स्टॉप से पहले जो है जगतियाल पुलिस स्टेशन रूरल लगता है, वहाँ पर कुछ 6 आदमी, यानी 3 गाड़ियों पे 6 आदमी जो है बस के सामने गाड़ी डालकर उस बस को रुकाते हैं और अंदर जाते हैं पूरे 6 आदमी। पहले वो जो करीमनगर में बस चढ़ी है उससे बात करते हैं। बात करने के बाद में वो लेडी जो है ये लड़की को बताती है। तो इस लड़की को इतना मारते हैं, बस में गाली गलौज करते हैं। जब ये लड़की गालियां दे रहे थे तो वीडियो लेती है, शेख फराह वीडियो लेने की कोशिश करती है, तो उसके फ़ोन को मारकर फोड़ दिया जाता है। बाद में उसके बाल पकड़ के, उस जवान बच्ची के बाल पकड़ के बस में से घसीट लेते, बस के बाहर लाके, बस के बाहर भी रख के ये 6 लोग उसको मारते हैं। इसकी वालिदा बचाने की कोशिश करती है, दूसरे पैसेंजर्स बचाने की कोशिश करते हैं, लेकिन उस जवान बच्ची को, शेख फराह को बहुत बुरी तरीके से मारा जाता है। उसका पूरा बुरखा फाड़ दिया जाता है, उसके कपड़े फाड़ दिए जाते हैं। और उसके बाद में जो है शेख फराह और रज़िया बेगम, क्योंकि वो लोग मैं समझता हूँ मिटपल्ली के रहने वाले थे, अपने लोगों को इन्फॉर्म करते हैं। कुछ लोग वहाँ पर आके जब ये पता चलता है कि ये जो शख्स इन लोगों पे हमला किया वो रूरल जगतियाल पुलिस स्टेशन का सब इंस्पेक्टर ऑफ पुलिस है, अनिल जिसका नाम है, और उसके साथ में जो 5 लोग आए थे वो पूरे उसके कांस्टेबल्स है। तो एक पुलिस वाला जो गवर्नमेंट सर्वेंट है और पुलिस है, उसका काम है आवाम के लिए लॉ एंड ऑर्डर मेंटेन करना, और वो खुद जो है गुंडा नासिर बन के, और वो जो लेडी जो है वो उसकी बीवी है, पता चलता है शिकायत करने पर, यानी अपनी वाइफ की गलत बयानी पर बगैर तहकीकात के
2 मुस्लिम खवातीन को, माँ बेटी को हमला करके और इस्लाम के ख़िलाफ़ में गाली गलौज करते हुए इस्लाम और इस्लाम के मानने वालों पे इतनी बुरी तरीके से उस लड़की को मारा जाता है। वाक़या हो के तकरीबन अब तक मैं समझता हूँ कि 8 घंटे होने को आ रहा है। वाक़या सुबह का है, अब तकरीबन 4 बज रहे हैं, लेकिन अभी तक भी मैं अभी थोड़ी देर पहले वहाँ के पुलिस के आला अहदेदारों से मालूम किया कि लोग बोल रहे हैं कि FIR इशू हुआ, लेकिन अभी तक भी कोई FIR इशू नहीं हुआ। उस सब इंस्पेक्टर ऑफ पुलिस अनिल की गिरफ्तारी नहीं हुई। आज इत्तेफाक से वहाँ पर मैं समझता हूँ कि वहाँ या बाजू के कोई डिस्ट्रिक्ट में कविता मैडम भी वहीं है, तो उनसे भी लोग जाकर मिले हैं। और वहाँ पर जीवन रेड्डी साहब जो कांग्रेस के सीनियर साबिका मिनिस्टर और मौजूदा MLC, उनसे भी मिले हैं। लेकिन इतना बड़ा वाक़या हो गया है, अभी तक बड़े अफसोस की बात है कि हमारे महमूद अली साहब का कोई स्टेटमेंट नहीं आया इसमें अभी तक, और डायरेक्टर जनरल ऑफ पुलिस का कोई स्टेटमेंट नहीं आया अंजनी कुमार साहब का इसमें, क्योंकि एक ऐसा नंगा नाच हुआ आज जगतियाल में कि एक वर्दी में एक पुलिस ऑफिसर जो है, जो ड्यूटी पे ऑन ड्यूटी है या ड्यूटी के बगैर है, उन्हें बस में घुस के एक मुस्लिम खवातीन के बाल पकड़ कर खींच के उसको बाहर लाके मारना। अब बताइए कि जो लोग तेलंगाना को सेकुलर, तेलंगाना CM को सेकुलर कह रहे हैं, आज उनके लिए सवालिया है। मॉरल पुलिसिंग की जहाँ पर बात की जा रही है, स्कॉटलैंड पुलिस की जहाँ पर हमारा मुकाबला कर रहे हैं ये गुंडा अनासिर को, मैं मुतालबा करता हूँ कि साबिक़ा में मेदक में हुआ कुछ दिन पहले ऐसी ये अफराद को ले जाके मारे। तेलंगाना रियासत के कई मुख्तलिफ इलाक़ों में ऐसे वाक़यात आए दिन पेश आ रहे हैं। ऐसा महसूस हो रहा है कि यहाँ पर जो है BRS सरकार नहीं बल्कि कोई BJP की सरकार है, वैसा है। तो ऑन बिहाफ ऑफ मजलिस बचाओ तहरीक MBT आई अमजदुल्ला खान डिमांड, हमारा मुतालबा है कि अनिल SI को न सिर्फ गिरफ्तार करना चाहिए बल्कि अनिल के साथ में जो कांस्टेबल्स थे उन सारों को अटेम्प्ट टू मर्डर केस में गिरफ्तार करना चाहिए। इस्लाम के ख़िलाफ़ में बोलने पर और एक औरत की मॉडेस्टी को आउटरीच किया गया है, उनको गिरफ्तार करना चाहिए और सर्विस में से डिसमिसल फ्रॉम सर्विस के ऑर्डर निकालना चाहिए अनिल SI और उनके तमाम कांस्टेबल जितने भी साथ में थे, और इस केस में उसकी अहलिया को भी डालकर गिरफ्तार करना चाहिए। मेरा मुतालबा है हमारे चीफ मिनिस्टर K. चंद्रशेखर राव साहब से, और मेरा मुतालबा है KT रामाराव साहब से, श्रीमती कविता राव MLC जो KCR साहब की बेटी है, आप भी एक ख़वातीन है, ख़वातीन के साथ ऐसा वाक़या पेश आया, आपकी ज़िम्मेदारी आयद होती है कि इस शेख फरहा को इंसाफ दिलाए। मेरा मुतालबा है KT रामाराव साहब से, आप ट्वीट खेलते हैं और हर मसले पर जो है आप लॉ एंड ऑर्डर की गुफ्तगू करते हैं कि लॉ एंड ऑर्डर अच्छा होने की वजह से बड़े बड़े अमेरिकन कंपनीज यहाँ पर आकर इन्वेस्टमेंट कर रहे हैं, लेकिन हकीकत यह है कि एक मुस्लिम ख़वातीन के बाल पकड़कर आपकी फोर्स का, आपका तेलंगाना का पुलिस वाला जो है बाहर ला जाकर उसको मारता है। तो आपका अभी तक ट्वीट नहीं आया। आपका मुतालबा है कि आप डिमांड करना DGP से, आप अपने होम मिनिस्टर को बोलिए कि तहकीकात करिए। इस शेख फराज और रज़िया बेगम से खुद होम मिनिस्टर जाकर जगतियाल मुलाकात करना चाहिए। वहाँ के TRS के BRS के MLA से भी मेरी गुजारिश है कि इनके मकान पर जाके इनसे मिलिए। और KTR साहब, मैं इंतज़ार कर रहा हूँ, अमजदुल्ला खान आपका इंतज़ार कर रहा है कि आप इसको अपने ट्वीट से कंडम करिए। आप ना सिर्फ कंडम करिए बल्कि आपके MLA को हिदायत दीजिए कि जाकर उनके मकान पर मिले। आपके होम मिनिस्टर महमूद अली साहब से मेरा मुतालबा है, डायरेक्टर जनरल ऑफ पुलिस से मेरा मुतालबा है, वहाँ पर ప్రయాణిస్తున్న ఒక మహిళ అని చూడకుండా విధులు నిర్వహిస్తున్న SI గారు, చట్టాన్ని రక్షించి ప్రజలను రక్షించే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక SI గారు బస్సుని చిన్న గొడవకు వెహికల్ అడ్డం పెట్టుకుని ఒక మహిళ మీద చేసుకోవడం, కడుపులు తన్నడం బూటకాలతోని, ఇది దురదృష్టకరము. ఈ రోజు మేము కొడిమ్యాల మండలం నుంచి ఖండిస్తున్నాం. SI అనిల్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నాయని అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ప్రజలని ఇట్లా ఇబ్బంది, ఏ మహిళ అయినా, ముస్లిం మహిళ అయినా కానీ ఇతర మహిళ అయినా కానీ ఒక SI బాధ్యత గల SI చేసే పని కాదు ఇది. ఇట్లాంటి SIలని వెంటనే సస్పెండ్ చేసి కేసు బుక్ చేసి రిమాండ్కి పంపి జైలుకి పంపాలి, విధుల నుంచి సస్పెండ్ చేయాలి. చేయకపోతే అన్ని కుల సంఘాలతోని కూడా కలుస్తాం, మైనార్టీ సంఘాలను కలిపి మొత్తం ఉద్యమం చేస్తాం, ధర్నా రస్తా రోకలు కూడా చేస్తాం.
ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇస్తాం, డిఎస్పీ గారిని కంప్లైంట్ ఇస్తాం. మహమూద్ అలీ గారు హోమ్ మినిస్టర్ గారు అతన్ని కూడా కలిసే అవకాశం ఉంది, మేము కలుస్తాం. కాకపోతే చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో చేసాం తూతూ మంత్రం అంటే అది జరగని విషయం. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి, ఆయనకి రిమూవ్ చేయాలి. చేయకపోతే మేము ఉద్యమం బరాబర్ సాధిస్తాం. ఇది సస్పెండ్ చేయాలి. నిన్న జరిగిన సంఘటన, బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ముస్లిం మైనార్టీకి చెందిన ఒక మహిళలు ఇద్దరు తల్లి కూతురు ప్రయాణిస్తున్న సందర్భంగా అందులో ఉన్న ఒక ఎస్ఐ భార్యతో చిన్న గొడవ జరిగితే ఒక సీటు విషయంలో ఆమె ఫోన్ చేసి భర్తకు చెప్పగానే మరి ఆ ఎస్ఐ అనిల్ అనే గారు బస్సును ఆపి అటాక్ చేసి ఒక ముస్లిం మహిళని చూడకుండా, ఏ మహిళ అయితే ఒక మహిళని చూడకుండా ఒక విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి కొట్టుడు తిట్టుడు పుస్తకాలతో తన్నడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము అంబేద్కర్ గారి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఏదైతే ఎస్ఐ దాడి చేసిండో అతన్ని విధుల నుండి సస్పెండ్ చేసి అతనికి సర్వీసు నుండి సస్పెండ్ చేసి ప్రభుత్వం అతనికి ఏ సెక్షన్లో అయితే ఉంటే ఒక మహిళపై అరాచకంగా దాడులు చేసిన సెక్షన్ అయితే ఉంటుందో కఠినంగా అతన్ని జైల్లో పెట్టాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలా ఏ మహిళ పైన కూడా జరగకుండా ఒక ప్రభుత్వ అధికారి, ఒక ఎస్ఐ ఉండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే చాలా సిగ్గుసేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. పదవిలో ఉండి ఒక ఎస్ఐగా బాధ్యత నిర్వర్తిస్తూ ఒక మహిళ పైన, మైనార్టీ మహిళ పైన తన అధికారాన్ని ఉపయోగించి తన్నడం కానీ తిట్టడం కానీ చేయడం చాలా బాధాకరం. ఇప్పుడు ఎక్కడైనా సమస్య ఉంటే పోలీసులే ప్రజలను కానీ మహిళలను కానీ ఏదైనా వాళ్ళని కంప్లైంట్ ఇస్తే వాళ్ళే కాపాడే పరిస్థితులు ఉండాలి. కానీ ఇలా వాళ్ళ పర్సనల్ గ్రజ్ కోసం ఏదో వాళ్ళ భార్య పోతుందని చెప్పి తోటి పక్కన కూర్చుండమే పాపంగా చూసి నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మతపరంగా వాళ్ళను నానా దూషించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి బాధ్యత లేని ఎస్ఐ అనిల్ కుమార్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనను రిమూవల్ చేసినప్పుడు మాత్రమే ఇంకొక అధికారికి భయం ఉంటుంది. ఇలా మత సామరస్యంగా రెచ్చగొట్టి అనవసరంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇటువంటి అధికారులు కారణమవుతున్నారు. కాబట్టి ఈయనపైన కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి కొడిమేల్ మండల్ మైనార్టీ సెల్ తరఫున మేము ఈరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ చేసి అతని నుంచి సర్వీస్ నుంచి రిమూవల్ చేసే వరకు మేము అన్ని విధాలుగా మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొడిమేల్ మండలంలోని ముస్లిం మైనార్టీ వివిధ గ్రామాల నుండి, స్థానిక పట్టణం నుండి మండల వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు మరి వారి యొక్క భార్య ప్రయాణిస్తున్న బస్సులో ఒక ముస్లిం మహిళా విద్యార్థిని ఉండి ఆమెని దూషించడమే కాకుండా వారి యొక్క మహిళల యొక్క గొడవను ఆయన రూరల్ ఎస్ఐ అయితే మధ్యలో డిపోలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డిపోకు మన వెళ్లే బస్సుకు అడ్డంగా తన వెహికల్ ని పెట్టి ఒక కానిస్టేబుల్ మరియు తను అతని భార్య ముగ్గురు కూడా మహిళను తన్నడము, కొట్టడము, బూట్కాలతో తన్నుకుంటూ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఒకవైపేమో ప్రభుత్వాలు బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒకవైపు నినాదిస్తుంటే ఇంకోవైపు కూడా మేము మహిళలకు రక్షణగా ఉన్నామని తెలుపుతుంటే ఇలాంటి చర్యల వల్ల చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఎస్ఐపై ప్రభుత్వము ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. జగిత్యాల జిల్లా ఎస్పీ గారు గాని, కలెక్టర్ గారు గాని, ఒక హోంమంత్రి గారు కానీ, డీజీపీ గారు కానీ ఎవరైనా కానీ వెంటనే ఆ ఎస్ఐ గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని, తన సర్వీస్ ను తొలగించాలని, సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. నామమాత్రంగా ఎఫ్ఐఆర్ చేసుకుంటే ఎవరికి లాభం జరగదు. కేవలం నామమాత్రంగా ఏవో చిన్న చిన్న సెక్షన్లు మెన్షన్ చేసి తూతూ మంత్రంగా మేము ఎఫ్ఐఆర్ చేశాం, చట్టపరంగా చర్యలు తీసుకున్నామంటే ఎవరికి ఆ మహిళకు న్యాయం జరగదు. తన కడుపులో జరగడం వల్ల తీవ్రంగా గాయాలైంది విద్యార్థినికి. తక్షణమే బేషరతుగా ప్రభుత్వం కూడా వెంటనే ఆ ఎస్ఐని బేషరతుగా విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ మహిళకైన గాయాలకు
ప్రభుత్వం వైద్యపరంగా అండగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ముస్లిం మైనార్టీలపై భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే ఖబర్దార్ అని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. త్వరలోనే ఆ మహిళకు న్యాయం జరగకుంటే మహిళా కమిషన్ కు మేము మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాము. త్వరలో ఎస్పీ గారు కూడా మేము మళ్ళీ కూడా కలుస్తాము. మహిళకు న్యాయం చేసేంత వరకు మేము ఈ సందర్భంగా మా యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ విధుల నుండి వెంటనే ఎస్ఐ అనిల్ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణం అవడంతో బుధవారం రాత్రి జగిత్యాల ఎస్పీ సదరు ఎస్ఐ అనిల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు కొన్ని విషయాలను చర్చిద్దాం. పోలీసులకు ఒక మహిళపై చేయి చేసుకునే అధికారం ఎవరిచ్చారు? ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు నిందితులను కూడా పోలీసు అధికారులు కొట్టకూడదు. అలాంటిది ఒక మహిళను పురుష అధికారి మతం పేరుతో దూషిస్తూ ఆమెపై అత్యంత దారుణమైన రీతిలో దాడి చేయడం, అది పట్టపగలు 10 మంది చూస్తుండగా దీనిని ఏ విధంగా చూడాలి? అధికార మదోన్మాదంతో ఒక వర్గంపై విషయాన్ని తలకెత్తించుకున్న ప్రభుత్వ అధికారి అధికార దుర్వినియోగంగా చూడాలా? లేక ప్రజల్లో విద్వేషాలను సామాన్యుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు పాకించి తమ రాజకీయ లబ్ధిని పొందే రాజకీయ నాయకుల విద్వేష క్రీడగా అనుకోవాలా? నేడు సస్పెండ్ అయిన ఈ అధికారి 2-3 నెలల తర్వాత మరలా విధుల్లో చేరాక ఇంతకు మించి ఒక వర్గ ప్రజలపై తన ద్వేషాన్ని చూపించడని నమ్మకం ఏముంది? రాగద్వేషాలకు కులమతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులు ఒక వర్గం ప్రజలపై ద్వేషపూరితంగా ఉంటే ఆ వర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది? దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ విద్వేష క్రీడ ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. బహిరంగంగా ముస్లింలపై విషం కక్కుతున్న ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీగా ఉన్న నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడం అత్యంత సున్నితమైన విషయం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎస్ఐ అనిల్ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలి. అప్పుడే ఇలా మత విద్వేషంతో ఉన్న ఇతర ప్రభుత్వ అధికారులకు గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. ముస్లిం సంఘాలు ఫరా సంఘటనపై వెంటనే స్పందించడం చాలా సంతోషకరం. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్పందనే ముస్లిం సంఘాలు, ముస్లిం రాజకీయ నాయకులు, వారు ఏ పార్టీలో ఉన్నా కూడా ముస్లిం సమస్యలపై స్పందిస్తే ముస్లిం సమాజం కాస్త ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే చైతన్యవంతమై విద్యను తమ ఎదుగుదలకు ఆలంబనగా భావించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న ఫరా లాంటి ముస్లిం యువతులు, వారిని చదువుల వైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులు మరో అడుగు ముందుకు వేయగలుగుతారు. ఎన్నో సామాజిక కట్టుబాట్లను దాటుకుని ధైర్యంగా ముందడుగు వేస్తున్న ముస్లిం మహిళలు, యువతులకు అండగా ముస్లిం మేధావులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మేమున్నాం మీకు అనే భరోసా కల్పిస్తే భవిష్యత్తు తరం ఉజ్వలంగా ఉంటుంది. గల్లీ లొల్లి. పార్టీలకు అధికారం కావాలి, రాజకీయ నాయకులకి పదవి కావాలి. అధికారం పదవి కావాలంటే ఓట్లు కావాలి, ఓట్లు వేయడానికి జనం కావాలి. అందుకోసం ఎన్నో తాయిలాలు ఇస్తారు, మీరే దేవుళ్ళు అంటారు, జనం చుట్టూ తిరుగుతారు, వాగ్దానాలు కూడా చేస్తారు. మొత్తానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఓట్లేసినాక మాత్రం జనం కనపడడు, వాళ్ళ ఘోష నాయకులకు పట్టదు. ఇంకా నాయకుల చుట్టూ తిరగడం మొదలెడతారు జనం. కానీ నాయకుడు దర్శనం మాత్రం దొరకదు. జనం ఘోష నాయకుడికి చేరాలంటే ఎలా? అందుకే ఇంక్విలాబ్ టీవీ చేస్తుంది గల్లీ లొల్లి, జనం తరపున జనం కోసం. పెట్రోల్ రేట్ పెరిగిందా? నిత్యావసర రేట్లు పెరిగాయా? అసెంబ్లీలో, పార్లమెంట్లో జనం కోసం కాకుండా స్వలాభం కోసం నాయకులు చట్టాలు చేస్తున్నారా? మీ ఎమ్మెల్యే కనపడటం లేదా? మీ ఎంపీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? మీ మంత్రి మిమ్మల్ని ఆదుకోవడం లేదా? ప్రభుత్వం మీ సమస్య తీర్చడం లేదా? ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదా? ఇదిగో మైక్, అదిగో కెమెరా, గొంతు విప్పరా పౌర. సమస్య నీది, పరిష్కారం అడుగు.
పాలకులు దిగొచ్చేలాగా సమస్య తీర్చేలాగా కదలాలి జనం.